క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు అంశము పని, ఆరాధన, మన వృత్తులలో దేవుణ్ణి గణపరచుట అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. ఏంటి మన అంశము? పని, ఆరాధన, మన వృత్తులలో దేవుణ్ణి గణపరచుట అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. పని అవసరమే, అలాగుననే ఆరాధన కూడా మనకు అవసరమై ఉన్నది. ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకొని అల్లుకొని పోతూ ఉన్నవి. ఒక చేపలు పట్టేటువంటి వ్యక్తి సముద్రములో పడవను చేపలు పట్టడానికి తను తీసుకొని వెళుతూ ఉండగా ఆ యొక్క పడవ నడవాలంటే ఏమి కావాలి? అటు పడవ, అలాగే తెట్టుతో ఏం చేయాలైనా దాని సముద్రములో ఇలా అడుగుట్టు వెళ్ళాలి. ఈ తెడ్డెందుకులే అని దాన్ని తీసి పక్కన వాడేస్తే పడవ ముందుకు పోతుందా? పోదు. ఈ రెండు ఉంటేనే ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది. అలాగే మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం చూసినట్లయితే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ముందుకు సాగాలంటే పని కావాలి, అలాగే ఆరాధన కావాలి. ఈ రెండు కూడా మనకు అవసరమై ఉన్నది. కనుక దేవుడు మనకు ఆయా వృత్తులను ఇచ్చాడు. కొంతమందికి వ్యవసాయం చేసే వృత్తినిచ్చాడు, కొంతమందికి కూలి పని చేసే వృత్తినిచ్చాడు, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వృత్తిని ఇచ్చాడు, కొంతమందికి ఏదో ఒక పనులను ఇచ్చి ఉన్నారు. ఆ పనులు చేస్తూ దేవుని ఏం చేయాలి? మనము గణపరచాలి అంటున్నాడు. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే, ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఎవరు గణపరుస్తూ ఉన్నారు, ఎవరు గణపరచకుండా ఉంటున్నారు అనే విషయము దేవునికి తెలుసు. ఏలి మన ప్రవక్త చూసినట్లయితే ఏలి దేవుణ్ణి గణపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏలి తర్వాత తన కుమారులు దేవుని యొక్క సేవ చేయాలి, కానీ కుమారులు దేవుణ్ణి గణపరచడము లేదు. అందుకే బాలుడైన సమూయేలు దేవాలయములో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. అందుకే ఏలి తర్వాత దేవుడు తన పరిచర్య చేసే ధన్యత ఎవరికిచ్చాడు అంటే ఎవరికిచ్చాడు? బాలుడైన సమూయేలుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఏలి కుమారులను దేవుడు తృణీకరించాడు. అలాగనే 91వ సంకీర్తన 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదను, నేను అతన్ని శ్రమల్లో తప్పించేదను అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చదవండి 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. దేవుని ప్రేమిస్తే ప్రమాదం తప్పిస్తాడు. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను అంటున్నాడు. చూడండి, దేవుణ్ణి మనం గణపరిస్తే దేవుడు చేస్తాడు, మనల్ని కూడా ఆయన గణపరుస్తాడు అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఒక చక్కని ఉపమానము ఈనాటి స్వార్థ పాఠములో చదవగా మనం విని ఉన్నాం. ఈ యొక్క ఉపమానం ఏమిటి అంటే సేవకుని యొక్క కర్తవ్యము. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక యజమానుడు కనపడుతున్నాడు, ఒక దాసుడు కనపడుతూ ఉన్నాడు. ఒక యజమానుడు, ఒక జీతగాడు కనబడుతున్నాడు. అంటే ఒక యజమానుడు ఒక దాసుని అనగా మన భాషలో ఒక జీతగాన్ని పెట్టుకున్నాడు. అయితే ఈ దాసునికి ఉన్నటువంటి వ్యవసాయ భూమి వెళ్ళాలి, దున్నాలి, యజమానికి ఉన్న గొర్రెలను కాయాలి. ఇలా రోజంతా కూడా కష్టపడి శ్రమించి
పని చేసిన వారికి ఆ సాయంత్రము ఇంటికి రాగానే అతనికి ఏమేస్తుంది? ఎలా ఉంటుంది? అతనికి అలసిపోతాడు. రెండవది ఆకలి కూడా వేస్తుంది. కానీ అంత ప్రయాసపడి కష్టపడి దున్ని తన యొక్క గొర్రెలు మేపి ఇంటికి వచ్చిన ఆ యజమాని ఆ కూలి వారికి, ఆ జీతగానికి ఆ యొక్క యజమాని ఏమంటాడు? బాగా పనిచేసినావు, ఆకలితో ఉన్నావు, అన్నం తిని అంటాడా? అనడు. ఏమంటాడు? నీవు వెళ్ళి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని నీ నడుము కట్టుకొని అన్నము వండు, అన్ని సిద్ధం చేయి, అన్ని తయారు చేయి, అన్ని తయారు చేసి నాకు వడ్డించు. నాకు వడ్డిస్తే నేను కూర్చొని తిన్న తర్వాత నువ్వేం చేస్తావు? నీవు తిను అని చెప్పేసి అంటాడు. అలా ఆ యొక్క యజమాని నిజముగా అలానే చేశాడు. ఆ జీతగాడు దాసుడు కూడా అలానే చేశాడు. అయితే ఇవన్నీ చేసినా కూడా ఆయన ఆ యజమాని ఆ యొక్క ఆ జీతగాడికి కృతజ్ఞత తెలుపుతాడా? ఏమైనా బహుమానం ఇస్తాడా? ఏమిస్తాడా? బహుమానం కూడా ఇవ్వడు. కృతజ్ఞత ఆయన తెలుపడు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, అంటే జీతగాడు యజమానికి ఏం చేయాలి? విధేయతలు కలిగి ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉండాలి. అందుకే ఆ యొక్క దాసుడు యజమాని చెప్పిన మాట విని చేసినా కూడా ఆయన ఏమంటున్నారు అంటే, మేము నిష్ప్రయోజకులమైన సేవకులము, మేము మా కర్తవ్యాన్ని మేము నెరవేర్చామే, కానీ మా సామర్థ్యాన్ని మేము చేశాము, కానీ మేము ఏమీ లేదు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. అందుకే మనం ఇంతగా మనము యజమాని దేవుడుగా ఉన్నాడు, దాసులాగా మనం ఉన్నాము. ఇప్పుడు మనము రోజంతా కష్టపడ్డాము, 6 రోజులు కష్టపడ్డాము. 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుడి యొక్క సన్నిధికి మనమందరం కూడా వచ్చాము. మనమందరము దాసులుగా ఉన్నటువంటి సమయంలో మనమందరం ఇక్కడికి వచ్చి చూడండి, పని చేసి మళ్ళీ వచ్చి దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ నాకు మీరే మళ్ళీ తయారు చేయండి, వడ్డించండి, నాకు ఆహారం ఇవ్వండి అని చెప్పేసి మన దేవుడు పలుకుతున్నాం. అంటే మన దేవునికి ఏం చేయాలి? మనం ఎప్పుడూ వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. మనమే దేవుని ఎడల కృతజ్ఞత భావము కలిగి ఉండాలి అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నాం. మరి మీరందరూ కూడా చక్కగా నా ఎదుటకు వచ్చారు, నన్ను ఆరాధించారు, నా సన్నిధిలో ఉన్నారు అని దేవుడు మనకి ఎప్పుడు కృతజ్ఞతలు చేయడం ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు. ఎందుకంటే దేవుడు మనం జీవించడానికి జీవితాలు ఇచ్చాడు, వృత్తి చేసుకోవడానికి ఉద్యోగాలు ఇచ్చాడు, జీవించడానికి సకల వస్తువులు, అన్న వస్త్రములు సమస్తమును దేవుడు సమకూర్చి మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక పనిలో దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి, వృత్తులలో దేవుణ్ణి గణపరచాలని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాం. చాలా మంది ఆరాధనకు రావాలి అంటే పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు, పనులకు ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. దేవుడు పని చేసుకోవద్దు అని చెప్పట్లేదు. దేవుడే 6 రోజులు పర్మిషన్ ఇచ్చాడు, పని చేసుకోండి, 7వ రోజు నా సన్నిధికి రండి అని చెప్పేసి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కనుక దేవుడి యొక్క సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, మన సమయాన్ని మనము వృత్తులలో సమయాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే దేవుని మనం గణపరిచినప్పుడే దేవుడు మనల్ని గణపరుస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఎల్లప్పుడూగా తన జీవితంలో మన యొక్క అనుదినటువంటి జీవితాలలో ధన్యులుగా చేస్తాడు. నిత్య జీవ వారసులకు యోగులకు దేవుడు మనల్ని పాలి భాగవతులుగా చేస్తాడు. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయను గాక.